గైస్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఫెస్టివల్కి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను అండ్ అలాగే మా తోటలకు కూడా వచ్చాను అనమాట. మా చేను ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను ఇవాళ అయితే. మా చేనులో అయితే ప్రజెంట్ మా డాడీ వాళ్ళు టమాటా పంట అండ్ మొక్కజొన్న పంట అయితే పెట్టారు. నేను అసలు డిసెంబర్లో టమాటో శాంపుల్ స్టార్ట్ అయ్యేట్లో మా డాడీ టమాటో పంట అయితే పెట్టారు. అసలు ఈ నెలలో ఎవరు టమాటో అనేది అంటే శాంపుల్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ నెలలో చాలా టమాటో మార్కెట్ చాలా డౌన్ ఉంటుందన్నమాట. మా డాడీ డిసెంబర్లో శాంపుల్ స్టార్ట్ అయ్యేట్లో టమాటో పంట అయితే పెట్టినారు. సో రేట్లు ఎలా ఉంటాయి ఏమి అని చెప్పలేము. బట్ మా డాడీని కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట టమాటో పంట గురించి. సో మా డాడీ ఏం చెప్పారనేది మీరే చూసేయండి. అండ్ బిఫోర్ దట్ తోటంతా ఎలా ఉంది అనేది ఒక క్లిప్ అయితే చూపిస్తున్నాను. సో ఒకసారి చూడండి. టమాటా ఎప్పుడు పెట్టిండాడి? ఇది 9వ నెల ఫస్ట్కు మొక్క నాటినాను. 9వ నెల ఫస్ట్ సెప్టెంబర్లో సెప్టెంబర్ 1కు 1వ తారీఖు అట్లా మొక్క నాటినాను. ఇప్పటికి 50 రోజులు కావస్తుంది. 15వ తారీఖు 16, 17, 18, 20 తారీఖులు అనుకో నెల. అది 30, 20, 50 రోజులు పంటకి. అద్భుతంగా నా పైన పొగడి నాటు ఎక్కువ ఉంది. అవును, హైట్ బాగా వచ్చింది కదా? హైట్ బాగా వచ్చింది. ఏం నారు? యా నారు ఇది? సాహో నారు. సాహోనా? సాహో. యాటిని ఇంకా తెచ్చింది పగిరి? ఇది బి కొత్తకోటని ఇంకా తెచ్చినాము. బి కొత్తకోటని ఇంకా పగిరి తెచ్చిండేది తెచ్చినాము. ఎన్నేళ్ళు ఇంకా పెడతాను డాడీ టమాటా పంట? టమోటా మొక్కజొన్న ఇది ఒక దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ పంట పెడుతూనే ఉన్నాము. ముందు మా పెద్దవాళ్ళు చెరుకు తోటలో చెరుకు, బెల్లము అట్లంతా ఆడుతూ ఉన్నాము. మళ్ళీ ఆడి నుండి మాకు ఏజ్ రాని పిల్ల చిన్నప్పుడు గానిగిండ్లు చెరుకు తోటతో మేమంతా వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పుడు ఈ మొక్కజొన్న ఈ టమాటా వలన పిల్లలను బాగా మంచి చదువులు చదివించుకొని ఈ పంటలు బాగా తీసుకుంటాం. మొక్కజొన్న ప్లస్ టమాటా తప్ప వేరే పంటలు ఏమీకి పెట్టేదానికి పోము. ఈ సాహో సీడు దాదాపు 5 అడుగులు నాటు పెరిగింది. క్రాప్ తక్కువగా ఉన్నట్టుంది. చెట్టు పంట బాగుంది, క్రాప్ తక్కువ. క్రాప్ కానీ ఇది మన వినాయక చవితి పండగ అలాంటి టైంలో టమోటా కాసినట్టు మళ్ళీ ఇప్పుడు కూడా వేరే నెలల్లో దిగుబడి అట్లంతా రాదు. మేము చిన్నప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నాము. 8వ నెల ఆ పంటకు టమోటా పంటకి ఎత్తేసి 8వ నెల 8వ నెలలో పంట దిగుబడి ఆగస్టులో పెట్టాల భారీగా వస్తుంది. 8వ నెలలో ఎందుకు ఆ నెలలో పెడితే భారీగా పంట వస్తుంది? అది క్లైమేట్ వాతావరణము ఎండలు కాకుండా అట్లా చల్లదనం కాకుండా మంచి ఆ మొక్కకు మంచి ఆ నెలలో అనుకూలం ఉంటుంది. అందుకని మంచి దిగుబడి మంచి పంట వస్తుంది. దిగుబడి భారీగా వస్తుంది. 10,000 నారుకు 500 బాక్సులు కూడా చిన్న బాక్సులు అలాంటి బాక్సులు వస్తాయి సాహో సీడు. 10,000 నారుకు అది 10,000 నారు అంటే ఒక ఎకరాకు పైన అట్లా వస్తుంది. ఎకరాకి 7,000 నారు పడుతుంది. ఎకరాకి 7,000 నారు పడుతుంది. ఒకటింకాలు అట్లా ఎకరా వస్తుంది. ఇప్పుడు మనం నాటిండేది 10,000 నార. మనం నాటిండేది 10,000 నార. ఇది మరీ అంత క్రాప్ రాదు. టోటల్గా పంట బాగుంది. క్రాప్ మాత్రము ఈ కార్లో ఈ 11, 12 నవంబర్, డిసెంబర్ దినాల్లో ఎక్కువ
క్రాప్ రాదు. మళ్ళీ ఎందుకు ఈ టైంలో పెట్టినారు టమాటా? ఏదో అక్కడ వర్షాలు పడి కొన్ని కల్లా ఇతర దేశాల్లో పంటలు నష్టం వచ్చినప్పుడు రేట్ వస్తుంది అని పెట్టినాము. ఎప్పుడు అంటే మీరు ఇయర్ పంట అయితే పెడతారు గడ్డడి? పెడతాం. సంవత్సరానికి 2 సార్లు పెడతారు కదా? సంవత్సరానికి దాదాపు 3-4 తూర్లు కూడా టమోటా వేస్తాం. వేస్తారు అంటే ఇట్లా ఏమి ఒక్కొక్క ఎకరా చేస్తాము. మార్చి నుంచి డిసెంబర్ వరకు ఖచ్చితంగా అదునుల వైజ్ పెడతాం. అదునుల వైజ్ పెడతానే ఉంటాం టమోటాను. నీ అందాజ్ ప్రకారము యా నెలలో పెడితే మంచి రేట్ వచ్చింది అని ఇన్ని సంవత్సరాలు ఇంకా చేస్తున్నారు కదా? నా కూతురు అక్టోబర్ 16 ఆ డేట్లో ఎప్పుడు కూడా రేట్ వస్తుంది. అయినా కూడా నేను పంట ఆ టైంలో అనుకూలించలేకుండా ఇట్లయితుంది. ఎప్పుడు కూడా అక్టోబర్ 16 ఎప్పుడు కూడా రేట్లే ఉన్నాయి. అంటే అక్టోబర్ నెలలో నీకు రేట్లు వస్తాయి అని? రేట్ వస్తా ఉండదు. నా బర్త్డే టైంలోనే వస్తాయని ఎట్లా? నువ్వు దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తానే ఉండ. 10వ నెలలో రావనుకోవడము, 10వ నెలలోనే భారీ రేట్లు 500, 1000, 15 కేజీల బాక్స్ అట్లంతా అమ్మే అట్లా వచ్చినాయి. ఈసారి కూడా లేవు, ఎప్పుడూ లేదు 10వ నెలలో. 10వ నెలకు వచ్చేటట్లు ఎప్పుడు పెట్టాలా ఏమనేది కూడా మేము 10వ నెలలో ఎప్పుడు కాయలు పెడితే 10వ నెలలో శాంపుల్ స్టార్ట్ అవుతుందనే తెలియదు. కానీ 10వ నెలలో రేట్లు వస్తాయి. 10వ నెలలో ఖచ్చితంగా రేట్లు వస్తాయి. ఈ ఇయర్ కూడా ఒక 600 ఏమో వచ్చినట్లుంది కదా? 700, 800, 1000 కూడా అమ్మింది 10వ నెలలో. 1020 రూపాయలు అమ్మింది మా పాతకందుకూరులో మా ఫ్రెండ్. ఇప్పుడు అక్టోబర్ నెల నీకు తెలుసు కాబట్టి ఒక 2-3 మంత్స్ ముందుగానే పెట్టుకోవచ్చు కదా మీరు? పెట్టుకోవచ్చు. అప్పుడు నీటి ఎత్తడి నీళ్ళ వల్ల అప్పుడు పెట్టలేకపోతున్నాము. ఇప్పుడు ఇదంతా మీరు బోర్ నీళ్ళు పెట్టింటారు కదా, దాన్ని ఇంకానే చేసుకునేది కదా ఇదంతా? బోర్ నిండినే మొక్కజొన్న ఇవంతా. వర్షాకాలము ఈసారి వర్షాకాలం కూడా అంతగా లేదు కదా? వర్షంతో పంటలు ఇది చాలా తక్కువ. వర్షంతో కొంచెము టమోటా చాలా దెబ్బతినింది. మొక్కజొన్న పంట బాగా వచ్చింది వర్షానికి. టమోటా చాలా దెబ్బతినింది ఈసారి. హరీష్ చెప్పినాడంటే క్రాప్ లేదు నన్ను అంతా దాదాపు ఇవి అన్నీ చేరి 1000 బాక్స్ వస్తుంది ఏమంతా. దీంట్లో లేవు ఆడ నింపేసి మళ్ళీ చిన్న పోసుకొని వస్తే తెలియక రాలిపిండేటివి అవి. ఏం తెలియలా నీకు? ఏం తెలియలా? అదే ఆ పక్క కష్టం కదా నీళ్ళు పోసేది. ఈసారి పొగేలా ఆ పక్కే పెట్టే ఇప్పుడు కాయలన్నీ ఏరికి చేయాల. ఇక్కడ కనిపిస్తున్నది అయితే మా మమ్మీ మా డాడీ అనమాట. మా డాడీ మా మమ్మీ తోట మొత్తం ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చారు. ఇక్కడ మా డాడీ కొంచెం దిగుబడి అయితే తక్కువ వస్తుందని ఫీల్ అవుతున్నారు అనమాట. బట్ నేను చూసాను దిగుబడి ఏం తక్కువ రాదు, పూత పిండి అంతా బాగానే ఉందన్నమాట. హోప్ మా డాడీకి మంచి రేట్ అయితే రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా డాడీ కొంచెం టమాటా పంట గురించి నాలెడ్జ్ అయితే ఉంది, అంటే నేను కొంచెం వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం చెప్పడానికి తడబడ్డారు అంతే. అండ్ తోట ఎలా ఉంది అని చూశారు కదా. అండ్ డిసెంబర్ నెల 15కి శాంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఇంకెవరైనా టమాటా పంట పెట్టింటే సో అందరికీ ఆల్ ద బెస్ట్, అంటే మంచిగా రేట్ రావాలని కోరుకుంటున్నాను.
అండ్ అంతే అనమాట ఈ వ్లాగ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.